ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్త అఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీగౌతమాన్వయజమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. శ్రీమద్గౌతమవంశనాయకమణేర్గోపాలసూరేసుతం తత్పాదాంబుజలబ్ధయుగ్మనిగమాంతార్థం సుశీలం సదా సద్విద్యా వినయాది సద్గుణనిధిం స్వాచార్యనిష్టాన్వితం వందే వైష్ణవభూషణం తమనఘం శ్రీరంగరామానుజం. కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనూభవం వేదాంతాచార్య సచ్చిష్యం ఉడైవర్లు గురుం భజే. శ్రీశైలేశ ఇత్యాది ప్రణతోస్మి నిత్యం మత్తొన్றுం వేండా మనమే మదిలరంగర్ కట్రినం నైத்த கஜலினைகி உற்றோ திருமாலை பாடும் சீர் தொண்டரடிப்பொடி எம்பெருமானை எப்பொழுதும் பேசு. శ్రీమత్కృష్ణ సమాప్పాయ నమో యామునసూనవే యత్కటాక్షైకలక్షాణాం సులభ శ్రీధర సదా. భాగవతోత్తములందరికీ కూడా దాసోహాలు సమర్పిస్తూ ఆళ్వార్లు అనుగ్రహించి తొండరడిపొడి ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి తిరుమాలై అనేటటువంటి ఆశ్చర్యకరమైనటువంటి అద్భుతమైనటువంటి ఈ ప్రబంధంలో 39వ పాసురాన్ని సేవిస్తున్నాం. 39వ పాసురం నుండి వరుసగా ఒక 6 పాసురాలలో ఆళ్వార్లు భాగవతోత్తముల యొక్క వైభవాన్ని తెలియజేస్తున్నారు. ముందు 37 పాసురాలలో పెరుమాళ్ల యొక్క వైభవాన్ని, రంగనాథుడి యొక్క వైభవాన్ని పరిపూర్ణంగా మనకి కటాక్షించి 38వ పాసురంలో ఆ రంగనాథుడు గొప్ప వైభవం కలిగినటువంటి ఆ రంగనాథుడికి ఎవరిని చూస్తే ఆనందం కలుగుతుందో వారి యొక్క వైభవాన్ని తెలియచేసి ఇక ఆ నిష్ట కలిగినటువంటి ద్వయనిష్ట కలిగినటువంటి ఆ మహనీయుల యొక్క రాజకులాన్ని మనకు అనుగ్రహిస్తున్నారంటే వారి యొక్క వైభవాన్ని మనకు చక్కగా ఒక 6 పాసురంలో ఆళ్వార్లు అనుగ్రహిస్తున్నారు. ఏమిటి? పరమాత్మ కన్నా పరమాత్మ ఇష్టపడేటటువంటి భాగవతోత్తములనే మనం సేవించాలి, వారి అందే మనకి ప్రావణ్యం కలిగి ఉండాలి అనేటటువంటి విధంగా ఆళ్వార్లు ఆ భాగవతోత్తముల యొక్క వైభవాన్ని అంతటినీ కూడా మనకి సమగ్రంగా తెలియజేస్తున్నారు. మొదటి పాసురంలో ఆ భాగవతోత్తముల యొక్క మొదటి పాసురంలో వైభవాన్ని తెలియజేస్తూ ఉండేటటువంటి మొదటి పాసురంలో ఆ భాగవతోత్తముల యొక్క జన్మ ఎలాంటిదైనప్పటికీ కూడా వారు పరమాత్మ పట్ల భక్తి భావన, ప్రేమ భావన కలిగి ఉంటే వారు శిరసా వహించదగినటువంటి వారు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. ఆ గొప్ప మహనీయులైనటువంటి గొప్ప ప్రేమ కలిగినటువంటి వారు వారి యొక్క ఎలాంటి జన్మ వారిది, ఎలాంటి వృత్తి వారిది, ఎలాంటి స్వభావం వారిది అనేటటువంటిది మనం ఎంచకుండా వారు భగవంతుడికి అత్యంత ఇష్టమైనటువంటి వారు, పెరియ పెరుమాళ్ళకి అత్యంత ఇష్టమైనటువంటి వారు అని మనం తెలుసుకోవాలి అనేటటువంటి ఉద్దేశంగా మనకి ఆళ్వార్లు ఈ పాసురాన్ని కృప చేస్తున్నారు. ఎందుకు మనం అంతలా వారిని ఆదరించాలి అంటే సాక్షాత్తు ఆ సర్వేశ్వరుడే వారిని అంత గొప్పగా ఆదరిస్తాడు కాబట్టి. ఎలా ఆదరిస్తాడట ఆ సర్వేశ్వరుడు? తిరుత్తుజాయోపాది ఈశ్వరనాలే శిరసా వహిక్కపడువర్ అని ఆ పెరుమాళ్ళు తిరుత్తుజాయిని ఎలా అయితే భోగ్యంగా తన కిరీటానికి చుట్టుకొని దాని పట్ల ఆదరాన్ని చూపిస్తాడో ఈ భాగవతోత్తముల పట్ల కూడా పెరుమాళ్ళకి అత్యంత ప్రేమ కనపరుస్తాడు. ఎంత ప్రేమ కనపరుస్తాడు అంటే సర్వజ్ఞుడైనటువంటి ఆ సర్వేశ్వరుడు కూడా వీరి మీద ఎంత ప్రేమ ఉందో, ఆయనకి వీరి మీద ఎంత ప్రేమ ఉందో సర్వజ్ఞుడైనటువంటి ఆ సర్వేశ్వరుడు కూడా చెప్పలేనటువంటి గొప్ప ప్రేమ కలిగి ఉంటాడు. ఆ సర్వేశ్వరుడు ద్వయమంత్రనిష్ట కలిగినటువంటి భాగవతోత్తముల మీద అనేటటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు. அடிமையில் குடிமையில்லா அயல் சதுப்பேதிமாறில் குடிமையில் கடமைப்பட்ட குக்கரில் திறப்பரேலும் முடியினில் தொளபம் வைத்தாய் மொய்கஜர்க்கு அன்பு செய்யும் அடியரை உகத்தி போலும் அரங்கமா நகருலாமே. முடியில் కిరీటమునందు తుళభం వైతాయ్, తులసిమాలను అలంకరించుకున్నటువంటి స్వామి, సర్వేశ్వర సూచకంగా తులసిమాలను అలంకరించుకున్నటువంటి స్వామి ఆ రంగమానగరులానే
భక్తుల కోసం శ్రీరంగంలో వేయించేసి భక్తులకి కటాక్షం కలగచేసి నిత్య నివాసం చేస్తూ భక్తులని కటాక్షించేటటువంటి ఓ రంగనాథ, అడిమయిల్ కుడిమయిల్లా నీ దాస్యంలో నీ కైంకర్యం చేయడంలో ఉరిమయిల్లా ఆసక్తి లేనటువంటి వారైనటువంటి వారు, అయల్ ఆ దాస్యానికి వ్యతిరేకులుగా ఉండేటటువంటి వారు, సదుప్పేది మారిల్ చతుర్వేదములను కూడా చక్కగా అధ్యయనం చేసినటువంటి వారైనప్పటికీ కూడా వారి కంటే కూడా నీకు ఎవరంటే ఎక్కువ ఆదరము అంటే కుడిమయిల్ కడమై పట్ట జాతిలో తక్కువ వారైనప్పటికీ కూడా కుక్కరిల్ పిరప్పరేరుం చండాలురుకి కూడా వారికన్నా కూడా తక్కువ జాతిలో పిరప్పరేలుం జన్మించిన వారైనప్పటికీ కూడా మెయ్ కజర్కు అన్బు సెయ్యం స్పృహణీయమైనటువంటి నీ పాదపద్మముల పట్ల ప్రేమ కలిగినటువంటి వారైనటువంటి వారు అడియరై నీకు దాస్యం చేయడంలో అత్యంత అభినవేశం కలిగినటువంటి వారిని చూస్తే ఉగత్తి పోലും నువ్వు గొప్పగా అభిమానిస్తావు కదా. ఎవరికన్నా గొప్పగా అభిమానిస్తావు. చదుప్పేది మారిల్ చతుర్వేదములను అధ్యయనం చేసి ఆడిమయిల్ కుడిమయిల్లా నీ దాస్యం చేయడంలో రుచి లేనటువంటి ఆ వారికన్నా కూడా పండితుల కన్నా కూడా ఏదో తక్కువ జాతిలో పుట్టి నీ పాదపద్మముల పట్ల ప్రేమ కలిగి నీకు కైంకర్యం చెయ్యాలి, అదే జీవిత పరమార్థము అని భావించి ఉండేటటువంటి నీ దాసులకి పట్ల ఎక్కువ అభిమానాన్ని చూపిస్తావు కదా, ఎక్కువగా అభిమానిస్తావు కదా అన్న విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. పెరుమాళ్ళు భగవద్గీతలో ఈ విషయాన్నే తెలియజేస్తారు. ఏమని? అపిచేత్ సదురాచారో భజతే మాం అనన్యభాగ్ సాధురేవ మంతవ్య సమ్యక్ వసితో హి సహా. నన్ను సేవించేటటువంటి వారు అపిచేత్ దురాచారుడైనప్పటికీ కూడా భజతే మాం అనన్యభాగ్ నన్ను ఎలా సేవిస్తారు వాళ్ళు? ఆచరణ శాస్త్రంలో చెప్పబడినటువంటి ఆచరణ ఏమీ పాటించకపోయినా కూడా భజతే మాం అనన్యభాగ్ నా నుండి ఏమీ కోరుకోకుండా నన్నే ఉపేయంగా భావించి ఉండేటటువంటి వారెవరైతే ఉంటారో వారు సుదురాచారోపి శాస్త్రంలో చెప్పబడినటువంటి విషయాలు పాటించకుండా అతి నీచమైనటువంటి జన్మలో జన్మించినప్పటికీ సాధురేవ మంతవ్య వారెలాంటి వారు అంటే వారిని నేను సాధువులుగానే భావిస్తాను అని ఇంతలో కృష్ణ పరమాత్మే అనుగ్రహించున్నాడు. కాబట్టి జన్మతోనూ వృత్తితోనూ సంబంధంతోనూ మనకి ఒకరిని గౌరవించడం అనేటటువంటి జరగదు. భక్తి వల్లే గౌరవం, ప్రేమ, భగవంతుడి పట్ల భక్తి ఎంత ఉందో దాన్ని పుచ్చుకొనే వారిని గౌరవించాలి అనేటటువంటి విషయాన్ని ఈ పాసురంలో అనుగ్రహిస్తున్నారు. కులపతులు శ్రీమాన్ గోపాలాచార్య స్వామి వారు కూడా భగవంతుడు ఎవరిని ప్రేమిస్తాడు అనేటటువంటి ఒక చిన్న కోశంలో గౌరవం అనేటటువంటిది భక్తి వల్లే ఏర్పడుతుంది అనేటటువంటిది ఒక చిన్న కోశ రూపంలో మనకు అనుగ్రహించారు. ఆ రెండు కోశాలలో కూడా ఏమని అనుగ్రహిస్తారు అంటే జాతి వల్ల కానీ, వృత్తం వల్ల కానీ, స్వభావం వల్ల కానీ ఒకరికి గౌరవం అనేటటువంటిది రాదు. పరమాత్మ ఒకరిని ప్రేమించడం అనేటటువంటిది ఉండదు. కేవలం వారిలో ఎంత భక్తి ఉంది, ఎంత పరమాత్మ పట్ల ఎంత ప్రేమ ఉంది దాన్ని పురస్కరించుకొని వారు గౌరవింపబడి తగినటువంటి వారు, వారి పట్లే భగవంతుడికి అత్యంత ఆదరం కలిగి ఉంటుంది అనేటటువంటి విషయాన్ని అత్యద్భుతంగా ఆ రెండు చిన్న కోశాలలో కూడా మన ఆచార్యులు అనుగ్రహించి ఉన్నారు. అలా చెప్పబడినట్టుగా ఇక్కడ కూడా ఆళ్వార్లు స్వామి చతుర్వేదములను అధ్యయనం చేసి ఆ అధ్యయనం చేయడం వల్ల ప్రయోజనం ఏం కలగాలి అంటే నీ స్వభావం ఏమిటో ఉన్నట్టుగా తెలుసుకోవాలి. నువ్వు రక్షకుడువని, నీకు రక్షించడమే నీకు స్వభావమని, నీకు కటాక్షించడమే స్వభావమని, నీలో సౌలభ్య సౌశీల్య స్వామిత్వ వాత్సల్యాది గుణములు మా కోసమే ఉన్నాయని ఆ చతుర్వేదములను అధ్యయనం చేస్తే పరమాత్మ స్వరూపం తెలుసుకోవాలి. ఆ చతుర్వేదములను అధ్యయనం చేస్తే మనస్వభావం ఏమిటో తెలుసుకోవాలి. మనస్వభావం ఏమిటి? పరమాత్మకి దాసులుగా ఉండడమే మన స్వభావము అనేటటువంటి స్వరూపము అనేటటువంటి విషయాన్ని
ఆ చతుర్వేదములను అధ్యయనం చేస్తే తెలుసుకోవాలి. ఆ చతుర్వేదములను కూడా అధ్యయనం చేస్తే కైంకర్యం యొక్క స్వరూపాన్ని, కైంకర్యం పొందడమే పరమ పురుషార్థము, పరమాత్మకి ఆనందాన్ని కలగజేయడమే గొప్ప పురుషార్థము అనేటటువంటి భావన తెలియాలి కదా. అవి తెలియకపోతే ఇన్ని 4 వేదములు అధ్యయనం చేసి ప్రయోజనమే ఉంటుంది. అది వృధా అయిపోయేటటువంటి విద్య తప్ప ప్రయోజనం కలిగించేటటువంటి విద్య కాదు. ఏది మనం అధ్యయనం చేసినా అది భగవంతుడి పట్ల ప్రేమను, ఆదరాన్ని పెంచేటటువంటి విషయమై ఉండాలి. లేకపోతే దానికి ప్రయోజనమే ఉండదు అనేటటువంటి చెప్తున్నారు. విష్ణు భక్తి విహీనో యః సర్వశాస్త్రాద వేద్యపి బ్రాహ్మణ్యం తస్య న భవేత్ తస్యోత్పత్తిర్నిరూప్యతాం. విష్ణువు పట్ల భక్తి లేకపోతే సర్వశాస్త్రాలను అధ్యయనం చేసి ప్రయోజనం ఏంటి? బ్రాహ్మణ్యం ఉంది అని అనుకోవడం దేనికి? ఆ బ్రాహ్మణ్యం అనేటటువంటిది విష్ణు భక్తి లేకపోతే నిలవదు కదా అనేటటువంటి విషయాన్ని మనకి పురాణాలలో కూడా అనుగ్రహించి ఉన్నారు. అలా వేదాధ్యయనం చేయడం వల్ల, వేదాధ్యయనమనే కాదు, ఏ విషయాన్ని మనం సేవించినప్పటికీ కూడా ఈ 5 విషయాలు తెలుసుకోవాలి. మన స్వరూపం ఏమిటి, పరమాత్మ స్వరూపం ఏమిటి, పరమాత్మని ఎలా పొందుతాము, పరమాత్మని పొందిన తర్వాత ప్రయోజనం ఏమిటి, ఆ ప్రయోజనాన్ని పొందడానికి ఉండేటటువంటి విరోధములు ఏమిటి, అవి ఎలా తొలగిపోతాయి అనేటటువంటి విషయాలే అర్థ పంచక జ్ఞానాన్ని ఏ విషయమైనా ప్రతిపాదిస్తుంది. కాబట్టి ఆ కోణంలోనే వాటిని అధ్యయనం చేసి ఆ విషయాలు తెలుసుకోవడానికే మన అధ్యయనం అనేటటువంటిది సాగాలి అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. అలా వేదాధ్యయనం చేయనప్పటికీ కూడా, ఆ అధికారమే లేనప్పటికీ కూడా కొంతమందికి వారి యొక్క జన్మ ప్రభావంతో ఆ వేదాన్ని కూడా అధ్యయనం చేసేటటువంటి అర్హత ఉండదు, ఆ శాస్త్రాలను కూడా అధ్యయనం చేసేటటువంటి అర్హత ఉండదు. అయినప్పటికీ కూడా వారు గొప్ప విష్ణు భక్తులు అవ్వడం వల్ల వారందరూ కూడా ఆదరించదగినటువంటి వారు. వారందరూ కూడా ఉత్తమమైనటువంటి వైష్ణవ వంశంలోనో లేకపోతే బ్రాహ్మణ వంశంలోనో అవతరించినటువంటి వారు కాదు. వారిలోనూ వివిధ జాతులలో వివిధ వర్ణములలో అవతరించినటువంటి వారు. అయినప్పటికీ కూడా పెరుమాళ్ళ చేత, మనందరి చేత కూడా ఈనాటికి కూడా ఆదరింపబడుతున్నారు. ఎందుకు అంటే పెరుమాళ్ళ పట్ల వారికి ఉండేటటువంటి ఆ ప్రేమ ఆదరం బట్టి మాత్రమే. తిరుప్పాణాళ్వార్లు పాణర్పురంలో అవతరించినప్పటికీ కూడా రంగనాథుడే స్వయంగా వారిని కోవెల్లోకి ప్రవేశపెట్టండి అని అంత ఆదరాన్ని చూపించి వారికి కటాక్షాన్ని కలగజేశారు. కాబట్టి భక్తి, గౌరవం, పరమాత్మ యొక్క కటాక్షం అనేటటువంటిది కేవలం మన ఆత్మకి సంబంధించినటువంటి ప్రేమకి, భక్తికి సంబంధించిందే తప్ప ఈ శరీరంతో వచ్చినటువంటి జాతికో, వర్ణానికో, స్వభావానికో, వృత్తికో సంబంధించినటువంటిది కాదు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. మన సాంప్రదాయంలో కూడా మార్నేర్ నంబి అనేటటువంటి మహనీయులు, కాంచీపురంలో ఉండేటటువంటి తిరుక్కచ్చి నంబి అనేటటువంటి మహనీయులు, కాంచీపురంలో అని వీరికే తిరునామం. వారు ఉత్తమమైనటువంటి వంశంలో అవతరించినప్పటికీ కూడా సాక్షాత్తుగా కంచి పెరుమాళ్ శ్రీ వరదరాజస్వామి ఆనంద పారవశ్యంతో తమ సమాధి విషయాన్ని కూడా, నియమాన్ని కూడా మర్చిపోయి కాంచీపూర్ణులతో, తిరుక్కచ్చి నంబితోటి మాట్లాడేటటువంటి ఆదరణ కలిగినటువంటి వారు, అంత ప్రేమ కలిగినటువంటి వారు. వారు ఎక్కడ అవతరించారు, ఏ జన్మలో అవతరించారు, ఏ వృత్తిలో అవతరించారు, ఏ స్వభావంలో అవతరించారు అని చూడకుండా కేవలం పెరుమాళ్ళ పట్ల వారికి ఎంత ఆదరం కలిగి ఉంది అనేటటువంటి విషయాన్నే ఆ సర్వేశ్వరుడు చూస్తాడు. సర్వేశ్వరుడు దృష్టిలో అందరూ సమానమే. మన కర్మవశ్యంతో మనకి శరీరం ఈనాడు ఒకరు గొప్ప స్థితిలో, ఒకరు తక్కువ నీచమైనటువంటి జన్మని పొందుతారే తప్ప పరమాత్మ విషయంలో అందరూ ఒక్కటే కదా. సహృదం అందరి పట్ల ఒకేటటువంటి మనస్సు కలిగినటువంటి వాడు సర్వేశ్వరుడు. కాబట్టి ఆయన విషయంలో సమానమే. అలాంటి కాంచీపురుల యొక్క శేష ప్రసాదాన్ని తీసుకోవాలని భగవద్ రామానుజులు వారు పరితపించారు. అలా భక్తి కలిగినటువంటి వారి పట్ల
వారి పట్ల జన్మతో కానీ, స్వభావంతో కానీ, వృత్తితో కానీ వైలక్షణ్యాన్ని చూపించి వారి తేడానికి లోటుని చూడకుండా వారు పరమాత్మ పట్ల గొప్ప ప్రేమ కలిగినటువంటి వారైతే వారు ఆదరణీయులు. అలా ఆచరించి చూపించినటువంటి వారెవరు? సాక్షాత్తుగా భగవద్ రామానుజుల వారే దాన్ని ఆచరించి చూపించారు. భగవద్ రామానుజుల వారు స్నానం చేయడం, నీరాడడం కోసం వెళ్ళేటప్పుడు మొదలయాండాన్ అనేటటువంటి మహనీయులు వారి యొక్క హస్తాన్ని పట్టుకొని వెళ్ళేవారట. స్నానం చేసిన తర్వాత కావేరీలో నీరాడిన తర్వాత తిరిగి మళ్ళీ వారి తిరుమాళిగైకి ఆ కుటీరానికి వేణి చేసేటటువంటి ఆ సందర్భంలో ధనుర్దాసు యొక్క శ్రీహస్తాన్ని పుచ్చుకునేటటువంటి వారట. అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా, శిష్యులందరికీ కూడా అదేమిటి, స్నానం చేయడానికి ముందేమో గొప్ప వంశంలో పుట్టిన గొప్ప జాతిలో గొప్ప కులంలో పుట్టినటువంటి మొదలయాండాన్ని శ్రీహస్తాన్ని పట్టుకునేవారు. స్నానం చేసిన తర్వాత మామూలు తక్కువ వంశంలో పుట్టినటువంటి ధనుర్దాసుని యొక్క శ్రీహస్తాన్ని పట్టుకుంటున్నారేమిటి అనేటటువంటి సందేహం కలిగిందట. అప్పుడు తమ శిష్యులందరికీ కూడా ధనుర్దాసు యొక్క వైభవాన్ని ప్రకటింపజేశారు రామానుజుల వారు. ధనుర్దాసులు అనేటటువంటి వారు వారి జీవితాన్ని, వారికి ఉన్నటువంటి సర్వస్వాన్ని కూడా భాగవతోత్తములకే కైంకర్యం సమర్పించేసినటువంటి మహనీయులు. వారికి సంబంధించినటువంటి వస్తువులన్నీ కూడా భాగవత కైంకర్యానికే వినియోగింపబడాలి అనేటట్టుగా వారి స్వరూపం ఉంటుంది. అలాంటి స్వరూపం కలిగినటువంటి వారు కాబట్టి రామానుజుల వారిని నీరాడిన తర్వాత తిరిగి వారి ఆశ్రమ కుటీరానికి వేయించేసేటటువంటి సందర్భంలో ధనుర్దాసు యొక్క శ్రీహస్తాన్ని పట్టుకునేవారు. అలా మన పూర్వాచారులందరూ కూడా ఎప్పుడు జాతితో కానీ, వృత్తితో కానీ, స్వభావంతో కానీ ఒకరిలో లోటును ఎప్పుడూ కూడా చూడలేదు. వారు కనుక గొప్ప నిష్ట కలిగినటువంటి వారైతే, పెరుమాళ్ల పట్ల ప్రీతి కలిగినటువంటి వారైతే, నిష్ఠ కలిగినటువంటి వారైతే వారిని ఎప్పుడూ కూడా శిరోధారులుగా, వారిని శిరసావహించే వారిగానే సేవించేటటువంటి వారు. అదే విషయాన్ని తిరువిరుత్తం అనేటటువంటి ప్రబంధంలో ఆళ్వార్లు అనుకరిస్తున్నారు. పాంబణై మేల్ పల్లి కొండరులు సీదనవే పొదువార్ విన్నులారిயும் సీదరే. పాంబణై మేల్ పల్లి కొండరులు సీదనవే. శేషతల్పము మీద శయనించి ఉండేటటువంటి ఆ చల్లని స్వామిని సేవించేటటువంటి వారు విన్నులారియం సీరియరే. నిత్యసూరుల కన్నా కూడా గొప్ప వైభవాన్ని కలిగినటువంటి వారు అనేటటువంటి విషయం. ఈ విషయాన్ని తెలియజేసేటప్పుడు ఇక్కడ ఆళ్వార్లు ఎక్కడా కూడా పాంబణై మేల్ పల్లి కొండరులం సీదనై ఈ జాతికి చెందినటువంటి తొజువార్ అనో, ఈ వృత్తానికి చెందినటువంటి తొజువారను, ఈ స్వభావం కలిగినటువంటి వారు తొజువార్ సేవించేటటువంటి వారు అని అనలేదు. ఎవరైతే ఆ పెరుమాళ్ళని సేవిస్తారో వారందరూ కూడా విన్నులారియం సీరియరే. ఎలా సేవించాలి? పెరుమాళ్లను విడిచి ఒక్క క్షణం కూడా మేము ఉండలేము అన్నంతగా సేవించేటటువంటి వారు. సేవించేవారు అంటే మనలా సేవించేటటువంటి వారు కాదు. పరభక్తి, పరజ్ఞాన, పరమభక్తి కలిగి, పరమభక్తి అంటే విడిచి ఉండటము కూడా దుస్సహము, ఆయనని విడిచి నేను ఒక్క క్షణం కూడా ఉండలేను అనేటటువంటి భావన, విడిచి ఉండటం అనేటటువంటి భావన కలిగినా కూడా ధరించలేనంత గొప్ప స్థితిలో ఉన్నటువంటి భాగవతోత్తములు విన్నులారియం సీరియరే. అలాంటి వారు నిత్యసూరుల కన్నా కూడా గొప్పవారు కదా అనేటటువంటి విషయాన్ని మనకి ఆళ్వార్లు కూడా తెలియజేస్తున్నారు. முடியனில் துளபம் வைத்தாய் திருத்துஜாயோபாதி శిరసా వహిక్కుమవర్గల్ ఎంగై. ఎలా పెరుమాళ్ళను వీరు ఆదరిస్తారు? ఇలాంటి భాగవతోత్తముని పెరియ పెరుమాళ్ళు రంగనాథుడు ఎలా ఆదరిస్తాడండి అంటే తిరుత్తుజాయోపాది శిరసా వహిక్కుమవర్గల్ ఎంగై. తిరుత్తుజాయిని ఎలా అయితే శిరస్సు మీద మనం ధరిస్తాం, పెరుమాళ్ళు ధరిస్తారో, సర్వేశ్వర సూచకత్వంగా పెరుమాళ్ళు ఎలా అయితే ధరిస్తారో అలా ఇక్కడ ఉన్న ఇలాంటి మహనీయులందరినీ కూడా సర్వేశ్వరుడు అంత గొప్పగా ఆదరిస్తాడు అని తెలియజేస్తున్నారు. తిరుత్తుజాయి మాలై సర్వేశ్వర సూచకమానార్ పోలే ఇవర్గడాలే ఉన్నుడయ సర్వేశ్వరత్వం నిరంపెరుం ఎన్నో మాం.
సర్వేశ్వరుడు తిరుత్తుజాయమాలను ధరించడం సర్వేశ్వర సూచకత్వమైన అయినట్టుగా ఇవర్గడాలే ఉన్నుடைய సర్వేశ్వరత్వం నిరంతరం నిన్నోమాం. ఇవర్గడాలే వీరి కోసమే కదా ఉన్నుடைய సర్వేశ్వరత్వం నిరంతరం. అసలు ఆ సర్వేశ్వరత్వం అనేటటువంటిది ఎవరి కోసం ఉందండి అంటే ఇలాంటి భాగవతోత్తముల కోసమే కదా ఆ సర్వేశ్వరత్వం అనేటటువంటిది ఉంది. సర్వేశ్వరత్వము అంటే ఏమిటి? అందరికీ నేను స్వామిని అనేటటువంటి ఒక సంబంధాన్ని తెలియజేసేటటువంటి సూచకం. అందరూ నాకు చెందినటువంటి వారు, అందరూ నాకు దాసులు అనేటటువంటి సూచకత్వాన్ని తెలియజేసేటటువంటి చిహ్నం అది సర్వేశ్వరత్వం అనేటటువంటిది. అది తెలియజేసేది ఏమిటి? తిరుత్తుజాయమాలను సర్వేశ్వరుడు తమ కిరీటానికి ధరించి ఉంటే ఆహా, ఆ నీండముడి ఆ తిరుత్తుజాయితో చుట్టబడినటువంటి ఆ గొప్ప కిరీటాన్ని చూస్తే ఇతనే కదా మనకి స్వామి అని తెలుస్తూ ఉంటుంది. అది అలా తెలియడం, అలా ధరించడం ఎవరి కోసం అండి అంటే ఇలాంటి భాగవతోత్తమునికే కదా. ఎవరైతే ఆయనను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేమని పరితపిస్తూ ఉంటారో, ఆ భావనే తట్టుకోలేము అని పరితపిస్తూ ఉంటారో, అలాంటి మహనీయుల కోసమే కదా ఆయన నేను స్వామిని మీ అందరికీ అని తెలియజేసేటట్టుగా గొప్ప కిరీటాన్ని ధరించి దానికి తిరుత్తుజాయమాలను ధరించారు పెరుమాళ్ళు అంటున్నారు. మొయ్కజర్కు అన్బు సెయ్యం ஐம்புலன் அகத்தடக்கி என்கிறபடியே உனக்கு புக்கு புறம்பானவத்தை போகட்டு உன் சேவடி செவ்வி திருக்காப்பு என்று உன் திருவடிகளுக்கு படியதுவே யாத்திரையாய் அத்தையே பிராபகமாய் இணைத்திருக்கும் அவர்கள் మెయిన్ కజల్ అన్బు సెయ్యం. స్పృహణీయమైనటువంటి ఆ పాద పద్మాల పట్ల ప్రేమను కలిగి ఉండడము అంటే ఏమిటో తెలియజేస్తున్నారు. ఐంగులన్ అగత్తడక్కి ఇంగిరపడియే ఉనక్కు పుక్క పురంబానవత్తై పోగట్టు. పెరుమాళ్ళకి ఐంగులన్ అగత్తడక్కి అనే క్రిందటి పాసురంలో తెలియజేసినట్టుగా ఈ ఇంద్రియాలన్నిటినీ కూడా పెరుమాళ్ళ విషయానికి కాకుండా మిగిలిన అన్ని విషయాలను సవాసనగా విడిచిపెట్టి ఈ ఇంద్రియాలన్నీ కూడా ఏం చేస్తూ ఉంటాయి? కళ్ళు మనసుకు ఎప్పుడూ కూడా ఆదేశాన్ని ఇస్తూ ఉంటాయి. నాకు ఇష్టమైనటువంటి వాటిని ఇంకా చూపించు చూపించు చూపించు. ఈ చెవులన్నీ కూడా ఈ లౌకిక విషయాలన్నిటినీ కూడా నా చేత అనుభవింపచెయ్యి అని చెవులు మనసుని కోరుతూ ఉంటాయి. ఈ నాసిక నాకు ఇష్టమైనటువంటి ఆ పరిమళాలన్నిటినీ కూడా ఆఘ్రాణించు అని మనసును కోరుతూ ఉంటాయి. ఈ జిహ్వ నాకు కావాల్సినటువంటి రుచులన్నిటినీ కూడా తినిపించు అని మనసును నిరంతరము ఆ మనసుని ఇలా ప్రేరేపిస్తూ ఉంటాయి. వాటినన్నిటినీ కూడా ఆ భావనలన్నిటినీ కూడా అణగపెట్టి వాటినన్నిటినీ కూడా పక్కకు పెట్టి ఈ ఇంద్రియాలన్నీ కూడా ఉన్నది పెరుమాళ్ళ కైంకర్యం చేయడం కోసమే. ఐంబులన్ అగత్తడక్కి అంటే ఇంద్రియాలన్నిటినీ కూడా కంట్రోల్ చేసి అని చెప్తున్నారు. ఎలా వాటిని మన వశంలో పెట్టుకోవాలి అంటే ఈ ఇంద్రియాలు ఉన్నవన్నీ కూడా ఎప్పుడూ నిరంతరము ఆ ఇంద్రియాల యొక్క వశంలో మనం ఉంటాం. ఆ కన్నులు చూడమన్నటువంటి విషయాలనే మనం లౌకిక విషయాలనే మనం చూస్తూ ఉంటాం. ఈ మా నోరు రుచి చూడమన్నటువంటి పదార్థాలనే రుచి చూడడం కోసం మనం ప్రాకులాడుతూ ఉంటాం. ఈ చెవులతో వినకూడనటువంటి విషయాలు వినాలి అని చెవులు ప్రేరేపిస్తూ ఉంటే వాటిని వినడమే పరమ ప్రయోజనంగా ఉంటాం. అలా కాకుండా వాటిని బాహ్యంగా ప్రవర్తింపజేయకుండా నియంత్రించి వాటినన్నిటినీ కూడా పెరుమాళ్ళ కైంకర్యానికి వినియోగించాలి. కళ్ళతోటి పెరుమాళ్ళని సేవించడం కోసం కన్నులను ఉపయోగించాలి. పెరుమాళ్ళ యొక్క గుణగణములు ఆయన యొక్క వైభవాన్ని వినడం కోసం చెవులను వినియోగించాలి. ఆయన యొక్క ధరించి విడిచినటువంటి ఆ తిరుత్తుజాయ యొక్క పరిమళాన్ని ఆఘ్రానించడం కోసం నాసికను ఉపయోగించాలి. నోటితోటి పెరుమాళ్ళ యొక్క తిరునామాన్ని చెప్పడం కోసం నాలుకను ఉపయోగించాలి. పెరుమాళ్ళ యొక్క ప్రసాదాన్ని స్వీకరించడం కోసం నాలుకను ఉపయోగించాలే తప్ప ఇతర విషయాలు అవి ఎంత ప్రేరేపించినా, ఇతర విషయాలు అనుభవించమని అవి ఎంత ప్రేరేపించినా వాటిని కట్టదిట్టం చేసి పెరుమాళ్ళ కైంకర్యం వైపు మనం వాటిని ప్రేరేపించాలి. ఆ విషయం ఐంబులన్ అగత్తడక్కి అనేటువంటి పద ప్రయోగంతో ఆళ్వార్లు అనుగ్రహిస్తున్నారు. అలా
ఐంబున నగట్టడక్కి ఎంగిల పడే అందులో చెప్పినట్టుగా ఉనక్కు పొక్కు పురంబానవత్తై పోగొట్టు. పెరుమాళ్ళకు సంబంధించింది కాకుండా మిగిలినవన్నీ పెరుమాళ్ళ కంటే వేరైనటువంటి విషయాలన్నిటినీ కూడా పోగొట్టు, వాటిని సువాసనగా విడిచిపెట్టి ఉంచేవరి సెల్వి తిరుక్కాపు. స్వామి, ఈ అందమైనటువంటి బంగారు వర్ణంలో స్పృహణీయంగా భోగ్యంగా అతిశయించి ఉన్నటువంటి ఆ తిరువడికి తిరుక్కాపు తిరుక్కాపు తిరుక్కాపు, మంగళమవుగాక మంగళకమవుగాక, పల్లాండు పల్లాండు పోర్తి పోర్తి అని నీకు పాదపద్మములు చల్లగా ఉండాలి, నీ పాదపద్మములు చల్లగా ఉండాలి, నువ్వు చల్లగా ఉండాలి, నీకే అవధ్యం రాకూడదు అనేటటువంటి తిరువడిగడికు పడియదువే యాత్రయా. దానికి మంగళాశాసనం చేయడమే యాత్రగా కలిగి ఉండి అతయే ప్రాపకమాగా నినైతిరుక్కునవర్కల్. అదే పరమ ప్రయోజనము నాకు. నీకు మంగళాశాసనం చేయడమే నాకు పరమ ప్రయోజనము అనేటటువంటి భావన కలిగి ఉండడమే అని ఆ భావన కలిగి ఉండి అలా మంగళాశాసనం చేయడమే ఈ జీవునికి యాత్రగా కలిగి ఉండి అదే మనం పొందవలసినటువంటి ప్రయోజనంగా కలిగి ఉండడమే ఈ జీవుడి యొక్క పరమ పురుషార్థము అనేటటువంటి విషయాన్ని మనకి తెలియచేస్తున్నారు. ఆ విషయాన్నే ఇక్కడ తెలియచేస్తున్నారు. ఆ విషయాన్ని తెలియచేస్తున్నారు. ఇక్కడ అన్బు సెయ్యం అని చెప్పడం ద్వారా భక్తి కలిగి ఉండటం కాదండి, భక్తిని మించినటువంటి ప్రేమ కలిగి ఉండాలి. భక్తి కలిగి ఉంటే దాని యొక్క అర్థం ఏమని తెలుస్తుంది? సర్వేశ్వరుడు నాకు రక్షకుడు, నేను రక్షింపబడేటటువంటి వాడిని అనేటటువంటి ఒక అర్థం వస్తుంది. అదే ప్రేమ కలిగి ఉంటే ఆయన రక్షకుడు, నేను రక్షింపబడేటటువంటి వాడిని అనేటటువంటి విషయం కూడా మనం మరచిపోయి ఆయన సౌకుమార్యానికి, ఆయన సౌందర్యానికి, ఆయన లావణ్యానికి, ఆయన వైభవానికి ఎక్కడ కొరత ఏర్పడుతుందో అని ఒక తల్లి పిల్లవాడి విషయంలో ఎలా అయితే భంగపడుతూ ఉంటుందో, ఆ పిల్లవాడు 50 సంవత్సరములు 60 సంవత్సరములు వచ్చినప్పటికీ కూడా తల్లికి ఆ పిల్లవాడు ఇంకా చిన్న పిల్లవాడుగానే అతనికి ఏ ఆపద కలుగుతుందో అని తల్లి మనసు తహతహలాడిపోతూ తల్లి బిడ్డకి ఎప్పుడూ కూడా జాగ్రత్తలు చెప్తూ జాగ్రత్తగా ఉండమని తల్లి మనసు ఎలా అయితే పరితపించి తల్లి బిడ్డ యొక్క క్షేమాన్ని ఎలా అయితే కోరుకుంటుందో అలా తల్లి మనసులా మన మనసు కూడా ప్రేమ కలిగినప్పుడు, పరమాత్మ పట్ల ప్రేమ కలిగినప్పుడు తల్లి మనసులా మన మనసు కూడా మారిపోయి ఆయన సర్వేశ్వరుడు, సర్వరక్షకుడు అనేటటువంటి విషయాన్ని మర్చిపోయి మనం కూడా పెరుమాళ్ళకి ఎక్కడ అవధ్యం కలుగుతుందో అని ఆయన విషయంలో మంగళాశాసనం చేసేటటువంటి వారిగా మనం తీర్చిదిద్దబడం. ఆ పరిణితి అనేటటువంటిది మనలో కలుగుతుంది. ఈ విషయాన్నే మనకు అనుగ్రహిస్తున్నారు. ఈ శాస్త్రాలన్నీ కూడా చదువుకోవటం దేనికి, ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవటం దేనికి అంటే చివరిగా ఇంత ఒక ఆచార్యులు ఇంతమంది శిష్యులని చేరదీయటం దేనికి అంటే కేవలం పెరుమాళ్ళకి మంగళాశాసనం చేయడం అనేటటువంటి విషయాన్ని మంగళాశాసనం చేసేటటువంటి వారిగా తీర్చిదిద్దడం కోసమే ఆచార్యులు అనేటటువంటి వారు శిష్యుల్ని స్వీకరిస్తారు అనేటటువంటి విషయాన్ని మనకి మన పూర్వాచార్యులందరూ కూడా వారి యొక్క దివ్య ప్రబంధాలలో మనకి అనుగ్రహిస్తారు. శ్రీవచనభూషణం అనేటటువంటి గొప్ప దివ్య ప్రబంధంలో పిళ్ళయలోకాచార్యులు అసలు ఆచార్యులు అనేటటువంటి వారు శిష్యుల్ని ఎందుకు ఉజ్జీవింపజేయాలండి అంటే వారు అలా ఒక తీర్చిదిద్దితే ఇంకొకరు వచ్చి ఆ గోష్ఠిలో మంగళాశాసనం చేసేటటువంటి గోష్ఠిలో చేరుతారు కదా, అలా చేరి పెరుమాళ్ళకి మంగళాశాసనం చేస్తారు కదా అనేటటువంటి విషయాన్ని మనసులో ఉంచుకొని ఈ శిష్యులందరినీ కూడా తీర్చిదిద్దుతారు. నిజంగా పెరుమాళ్ళకి రక్షకము ఆ పెరుమాళ్ళ దివ్యదేశాల చుట్టూ ఉండేటటువంటి ప్రాకారములు కాదు, భాగవతోత్తములు చేసేటటువంటి మంగళాశాసనములే పెరుమాళ్ళకి రక్షకము. పెరుమాళ్ళ పట్ల ప్రీతితోటి తమ ప్రాణాలు సైతం కోల్పోయి పెరుమాళ్ళకి ఎక్కడ అవధ్యం కలుగుతుందో, పెరుమాళ్ళకి అవధ్యం కలగకూడదు అని పెరుమాళ్ళను రక్షించినటువంటి మహనీయులు ఎంతమందో ఈ సాంప్రదాయంలో ఉన్నారు. మనం నిత్యము సేవించేటటువంటి పిళ్ళయలోకాచార్యులు అనేటటువంటి మహనీయులు నంబెరుమాళ్ళ శ్రీరంగం మీద ముష్కరులు దండయాత్రకి వస్తే నంబెరుమాళ్ళకి ఎక్కడ అవధ్యం కలుగుతుందో అని
100 సంవత్సరాలు పైబడి ఉన్నటువంటి వయసు కలిగినటువంటి వారు, దాదాపు 120 సంవత్సరాలు వయసు అనుకుంటా, ఆ వయసులో కూడా నంబెరుమాళ్ళని హృదయానికి దగ్గరగా పట్టుకొని వారు శ్రీరంగం నుండి నంబెరుమాళ్ళ యొక్క రంగనాథుడి యొక్క ఉత్సవరుణ్ణి శ్రీరంగం నుండి జ్యోతిష్కుడి అనేటటువంటి ఒక గ్రామాన్ని దగ్గరికి తీసుకొని వెళ్ళి అక్కడ ఉండేటటువంటి తమ శిష్యులకి శ్రీరంగనాథుడి యొక్క ఆ ఉత్సవరుల్ని వారికి అప్పచెప్పి దీన్ని భద్రంగా ఉంచి మళ్ళీ ముష్కరుల యొక్క ప్రభావం తగ్గిపోయిన తర్వాత మళ్ళీ శ్రీరంగం చేర్చండి అని వారికి ఒప్పచెప్పి అక్కడ ఆచార్య తిరువడి వేయించేసినటువంటి మహనీయులు తమ ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా పెరుమాళ్ళని కాపాడినటువంటి మహనీయులందరూ. పెరుమాళ్ళని రక్షించవలసినటువంటి అవసరం లేదు. ఆయన సత్య సంకల్పుడు, సత్యకాముడు. ఒక సంకల్పం చేస్తే తన సంకల్ప మాత్రంతో సృష్టిని, సంకల్ప మాత్రంతో ప్రళయంలో ఆ నామరూపాలు నశించిపోతున్నటువంటి ఆ జీవరాశులందరినీ కూడా కాపాడేటటువంటి గొప్ప శక్తి కలిగినటువంటి వాడు. అయినప్పటికీ కూడా ఆయన మీద ఉండేటటువంటి ప్రేమ ఆ శక్తి కన్నా కూడా అతిశయించినటువంటిది. భాగవతోత్తములకి పెరుమాళ్ళ పట్ల ఉండేటటువంటి ప్రేమ ఆయన కన్నా, ఆయన వైభవం కన్నా, ఆయన శక్తి సామర్థ్యాల కన్నా కూడా ఎంతో గొప్పది. అందుకే ఆయనని కాపాడుకోలేడు అనేటటువంటి భావన, ప్రేమ పారవస్యంతో ఆయన కాపాడుకోలేడు అనేటటువంటి భావనతోటి, ఆయనకి ఎక్కడ అవధ్యం కలుగుతుందో అనేటటువంటి భావనతోటి ఆయనకి మంగళం కలగాలి, ఆయనకి పల్లాండు అని ఇదే యాత్రగా కలిగి ఉంటారు భాగవతోత్తములు. మహనీయులందరూ కూడా వారు నిత్యము చేసేటటువంటి పని ఏమిటి అంటే, 1 పెరుమాళ్ళకి మంగళాశాసనం చేయడం, 2 మంగళాశాసనం చేసేటటువంటి మహనీయుల్ని తీర్చిదిద్ది పెరుమాళ్ళ ఆ గోష్ఠిలో అన్వయింపచేయడం. ఈ 2 మహనీయులకి భాగవతోత్తములకి ఉండేటటువంటి నిత్య యాత్ర. వారు ఏ విషయం చేసినా కూడా అది చివరికి ఏ విషయాన్ని మనసులో పెట్టుకొని వారు ఏ పని చేసినా మనసులో ఒకే ఒక భావన ఉంటుంది. ఇది పెరుమాళ్ళకి మంగళాశాసనం చేసేది, ఇది పెరుమాళ్ళకి మంగళావహం ఎలా కలగచేస్తుంది అనేటటువంటి విషయాన్ని వారు మనసులో ఉంచుకొని వారు చేసేటటువంటి ప్రతి పని కూడా అంతర్లీనంగా ఉండేటటువంటి విషయం ఏమిటి అంటే, అది పెరుమాళ్ళకి మంగళములు కలిగించేటటువంటి విషయమై ఉండాలి అనే దాన్నే మనసులో ఉంచుకొని వారు ప్రతి పనిని కూడా చేస్తూ ఉంటారు. అలా ఉన్న తిరువడిగడుకు పడియవదే యాత్రగాయ్. ఆ తిరువడికి నిత్యము మంగళాశాసనం చేయడమే యాత్రగా కలిగి ఉండి, అత్తయే ప్రాపకమాగ నినై తిరుక్కుమగరగల్, అదే ప్రాపకము. పరమపదం కూడా కోరుకోవడం ఎందుకు అంటే, ఈ శరీరం ఉన్నంతకాలం ఇక్కడ చేస్తాం, ఆచార్యుల యొక్క ఆ ఛాయలో ఉండి వారి యొక్క నీడలో ఉండి చక్కగా పెరుమాళ్ళకి మంగళాశాసనం చేస్తాం. కానీ ఈ శరీరం పోయిన తర్వాత ఇంకొక శరీరం వస్తే మళ్ళీ అహంకారం, మమకారాలు అనేటటువంటి ప్రకృతి సంబంధం వల్ల వస్తే అప్పుడు ఏ స్థితికి వెళ్ళిపోతానో తెలియదు. అదే పరమపదం చేరి మా ఆచార్యుల యొక్క సాన్నిధ్యంలో ఉండి అక్కడ కూడా నిత్యము పెరుమాళ్ళకి మంగళాశాసనం చేయడం కోసమే మనం పరమపదం కోరుకుంటాం. అలా అదే ప్రాపకంగా పెరుమాళ్ళకి మంగళాశాసనం చేయడమే ప్రాపకంగా కోరుకునేటటువంటి మహనీయులు. అలాంటి వారు మైకజర్కు అన్బు చేయం, గృహణీయమైనటువంటి ఆ పాదపద్మముల పట్ల ప్రేమ కలిగినటువంటి వారు, అన్బు చేయం, భక్తి కలిగినటువంటి వారు కాదు, భక్తి కన్నా గొప్పదైనటువంటి ప్రేమ కలిగినటువంటి వారు, ప్రేమ చేసేటటువంటి వారు. వారెవరు? అడియరై దాసులు. నేను 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 అని చెప్పుకుంటాం. నేను అభిరామ్ని, నేను రాఘవుణ్ణి, నేను ముకుందుణ్ణి, నేను మాధవుణ్ణి అని చెప్పుకుంటాం. ఆ పేరంతా కూడా ఎవరికి వర్తిస్తుంది అంటే ఈ శరీరానికి వర్తిస్తుంది. కానీ లోపల ఉండేటటువంటి ఆత్మకి పేరేమిటి అంటే దాసుడు, దాసభూతుడు అనేటటువంటిదే ఆత్మకి ఉండేటటువంటి పేరు. నేను 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 అని చెప్పుకునేటటువంటి ఈ ఆత్మకి స్వరూపం ఏమిటి, దానికి పేరేమిటండి అంటే దాసభూత స్వతస్సర్వే. దాసభూతులుగా ఉండడమే ఈ ఆత్మ యొక్క స్వరూపము. దానికి పేరు దాసుడనే పేరు. అలా దాసుడైన అడియర్ అనేటటువంటిదే, అడియన్ అడియేన్ అనేటటువంటిదే ఈ ఆత్మ యొక్క పేరు. కాబట్టి అడియరై అలా ఉండేటటువంటి దాసులు.
కీష్ ఉపాయత్తే చొల్లిత్తాయత్తు. ఇప్పటి వరకు చెప్పిందంతా ఏమిటి? ఉపాయం. ఎలాంటి ఉపాయం? ఎలాంటి వృత్తంలో, ఎలాంటి జన్మలో పుట్టినప్పటికీ కూడా మెయ్ కజర్కు అన్బు సెయ్యం, నీ తిరువడి పట్ల ప్రేమను కలిగి ఉండడం, అది ఉపాయాన్ని చెప్పబడినటువంటిది. ఎలా ఉండాలి? మనం పెరుమాళ్ళను పొందడానికి మనం చేయవలసినటువంటి సాధన ఏమిటి అంటే ఆ తిరువడి పట్ల, తిరువడి అంటే ఆ దివ్య తిరుమేని పట్ల, ఆయన పట్ల ప్రేమ కలిగి ఉండటం. తిరువడి చెప్పడం ద్వారా ఆయననే చెప్పినట్టుగా అవుతుంది కాబట్టి ఆయన పట్ల ప్రేమ కలిగి ఉండటం, అదే మనం ఆచరించవలసినటువంటి ఉపాయం. ఆయనని పట్టుకోవడం, ఆయనని పట్టుకోవడం ఆయనే ఉపాయము అంటే ఆయన పట్ల భక్తి కలిగి ఉండడం, ఆయన పట్ల ప్రేమ కలిగి ఉండడం, అదే మనం ఆచరించవలసినటువంటి ఉపాయము. ఇప్పుడు అడియరై అని చెప్పడం ద్వారా ఇద్దాల్ ఉపాయత్తే చొల్లుగిరదు, ఉపేయత్తే చొల్లిద్దాయద్దు. క్రిందటి వరకు చెప్పడం వల్ల ఉపేయాన్ని చెప్పబడింది, మనం కోరుకునేటటువంటి పురుషార్థాన్ని చెప్పబడింది. అద్దయే ప్రాప్యమాగ నిలైతిరుక్కుమవర్గల్, అదే ప్రాప్తిగా భావించాలి అని చెప్పారు. ఏమిటి ప్రాప్తిగా భావించవలసింది? మనం పొందవలసినటువంటి పురుషార్థం ఏమిటి అంటే మెయ్ కజర్కు అంతశయ్యం. మనం చివరిగా పొందాల్సిన పురుషార్థం ఏమిటి అంటే ఆ తిరువడి పట్ల ప్రేమను కలిగి ఉండడమే మనం కోరుకోవలసినటువంటి పురుషార్థం. సేవడి సెప్పి తిరుక్కాపు అనే నిత్యము కూడా ఆ తిరువడికి పల్లాండు పాడడమే మనం కోరుకోవాల్సినటువంటి పురుషార్థం. కాబట్టి ఇప్పుడు వరకు చెప్పింది మెయ్ కజర్కు అన్బు సెయ్యం అనేటటువంటి పదంతో ఉపేయాన్ని చెప్పబడింది, అంటే ఫలాన్ని చెప్పబడింది. ఇప్పుడు అడియరై అని చెప్పడం ద్వారా ఉపాయత్వాన్ని తెలియజేస్తుంది. ఆ మంగళాశాసనం చేయటం అనేటటువంటి పురుషార్థం మనకి ఎలా లభిస్తుంది అంటే ఆయనకి దాసుడిగా ఉంటే అది సహజంగా మనకి స్వరూపానురూపంగా సహజంగానే ఆ కైంకర్యం లభిస్తుందండి అంటున్నారు. సోంబరింగిరపడియే స్వరూపత్తై ఉళ్ళపడి ఉనందు సర్వరక్షణత్తిల్ అన్వయమన్రి స్వరక్షణత్తిల్ అన్వయమిన్రిక్కే ఇరుక్కుమవర్గల్ సోంబర్ అని క్రిందటి పాసురంలో చెప్పినట్టుగా స్వరూపత్తై ఉళ్ళపడి ఉనందు, మన స్వరూపాన్ని చక్కగా తెలుసుకొని లోపల ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకొని, స్వరూపం ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకొని అంటే ఆత్మకి స్వరూపము శేషత్వమని పారతంత్ర్యమని తెలుసుకొని ఆయనకే దాసుడుగా ఉండటం నా స్వరూపము. ఈ శరీరం కలగడం వల్ల, ప్రకృతి సంబంధం వల్ల కలగడం వల్ల ఆ స్వరూపాన్ని మరుగునపరుచుకొని ఆ స్వరూపాన్ని మరచిపోయి శరీర సంబంధం వల్ల ఏర్పడినటువంటి అహంకారం, మమకారం, మోహం వల్ల నేనేదో గొప్పవాడిని, నేనేదో బాంధవులు కలిగినటువంటి వాడిని, నేనేదో ధనికుడిని, నేనేదో గొప్ప కులంలో పుట్టినటువంటి వాడిని, నేను గొప్ప జ్ఞానం కలిగినటువంటి వాడిని అనేటటువంటి విషయాలన్నీ కూడా తెచ్చిపెట్టుకుంటున్నాం. నిజానికి మన స్వరూపం ఏమిటి అంటే ఆయనకి దాసుడిగా ఉండడమే మన స్వరూపం, పెరుమాళ్ళకి దాసుడిగా ఉండడమే మన స్వరూపం. ఆ స్వరూపాన్ని ఉళ్ళపడి ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకొని సహజంగా స్వతసిద్ధంగా ఉన్నటువంటి ఆ స్వరూపాన్ని తెలుసుకొని స్వరక్షణత్తిల్ అన్వయమిన్రిక్కే ఇరుక్కుమవర్గల్, మన రక్షణలో మనం అన్వయించకుండా, మనల్ని రక్షించుకోవడంలో మనకి అన్వయం ఏమీ లేకుండా ఆయనే నాకు రక్షకుడు అని ఆయన రక్షకత్వం కోసం వేచి ఉండేటటువంటి సోంబర్, అలా తమ రక్షకత్వంలో తాము ఏ ప్రయత్నము చేయకుండా పెరుమాళ్లే నన్ను రక్షించి తీరుతారు అని ఉండేటటువంటి వారు అడియరై అన్నారు కదా. దాసులం, మేము పెరుమాళ్ళకి దాసులం, ఆచార్యులకు దాసులం అని చెప్పుకుంటూనే మన రక్షణ ప్రయత్నము, మనం ఉజ్జీవించుకోవాల్సినటువంటి ప్రయత్నం మనమే చేసేసుకుంటూ ఉంటే, చెప్పేదొకటి చేసేదొకటి అవుతూ ఉంటే అందులో అన్వయమే లేకుండా, అందులో సంబంధమే ఒక రెండు, చెప్పే మాట ఒకటి, చేసే ప్రయత్నం ఒకటి అయితే అందులో త్రికరణంలో శుద్ధి లేకపోతే అది నిష్ప్రయోజనం అవుతుంది. కాబట్టి అడియరే అంటే ఎవరు అంటే తమ రక్షణత్వంలో తమ అన్వయం ఏమీ లేకుండా పెరుమాళ్లే రక్షించి తీరుతారు అనేటటువంటి స్వరూపం కలిగినటువంటి వారు అడియర్. அடியில் உள்ளார் உகப்பதும் திருவடிகளிலேயாய் தாரகமும் திருவடிகளிலேயாய் இருக்கை
అడియర్ అడియరై అంటే అలా సోంబర్, అలా తమ రక్షకత్వం అధ్యవసానం కలిగినటువంటి వారు, పెరుమాళ్లే రక్షించి తీరుతారు అనేటటువంటి అధ్యవసానం కలిగినటువంటి వారు. అడియర్ అంటే పాద పద్మముల దగ్గర ఉండేటటువంటి వారు. అడియిల్ ఉళ్ళార్ పాద పద్మముల దగ్గర పడి ఉన్నటువంటి వారికి ఉగప్పదం తిరువడిగలిలే యాయ్. ఉగప్పదం అంటే ఏమిటి అంటే ఆనందం కలిగించేటటువంటి విషయం ఏమిటి? ఆయన పాదపద్మముల దగ్గర పడి ఉండేటటువంటి వారికి ఆనందం కలగచేసేటటువంటి విషయం ఏమిటి? తిరువడిగలే యాయ్. ఆయన యొక్క తిరువడిగలే, ఆయన యొక్క చరణములే మనకి ఆనందదాయకమవుతాయి. మనకి ధారకం ఏమిటి? ఆ తిరువడిగలే ధారకంగా కూడా ఉంటాయి. మన ఆత్మని ఎలా మనం నిలుపుకోవాలి, ఎలా మన ఆత్మకి ఆనందం కలగచేయాలి అంటే ఆ తిరువడినే తలుచుకుంటూ, దాని యొక్క భోగ్యతనే తలుచుకుంటూ, దాని యొక్క కళ్యాణ గుణములనే తలుచుకుంటూ అదే ఆనందకారకమవుతుంది, అదే ధారకము అవుతుంది. ఆత్మ నిలబడడానికి కారణం దాసుడికి ఎప్పుడు ఆ దాస్యత్వం అనేటటువంటిది ఎప్పుడు నిలిచి ఉంటుంది అంటే ఎప్పుడు ఆ యజమాని యొక్క పాదపద్మముల్ని తలుచుకుంటూ, అంటే ఆ యజమానిని తలుచుకుంటూ, ఆ యజమాని ఇచ్చేటటువంటి ఆ విషయాలన్నీ, ఆ యజమాని తన బాగోగులు చూసుకుంటూ ఉంటే ఆ యజమానిని తలుచుకుంటూ ఉండటమే ఆయనకి ఆనందం కలుగుతుంది, దాసుడికి ఆనందం కలుగుతుంది. కాబట్టి అడియర్ అని చెప్పబడేట ఆ పాదపద్మముల దగ్గర ఉండేటటువంటి వారికి ఆ పాదపద్మములే ఆనందాన్ని కలగజేస్తాయి. ఆ పాదపద్మములే ధారకంగా కూడా ఉంటాయి, ధరించి ఉండేటట్టుగా చేస్తాయి. శరీరాన్ని ధరించడం కోసం సాపాటు పుచ్చుకుంటాం, అలాగే ఆత్మ ధరించి ఉండడానికి మనం చేయవలసినటువంటి పని ఏమిటి అంటే అదిగో ఆ పాదపద్మములకి కైంకర్యం చేయడమే ఆత్మ ధరించి ఉండడానికి చేయవలసినటువంటి పని. ఆత్మ ఆనందంగా ఉండడానికి చేయవలసినటువంటి పని ఏమిటి అంటే అదిగో ఆ పాదపద్మముల దగ్గర పడి ఉండడమే ఆత్మ ఆనందంగా ఉండడానికి చేయవలసినటువంటి పని. ఇక్కడ పడి ఆ పాదపద్మములు అడి అని శబ్దంతో కేవలం పాదపద్మము అని తెలియజేయకుండా పెరుమాళ్ల దగ్గర ఉండడమే ఊగప్పదు. మనకి పెరుమాళ్లే మనకి ఆనందాన్ని కలగజేసేటటువంటి వారు, పెరుమాళ్లే మనకి ధారకంగా ఉండేటటువంటి వారు. ఎవరైతే ప్రపన్నులు ఉంటారో, శరణాగతి చేసినటువంటి వారు ఉంటారో వారు వారి జీవితాన్ని పొద్దుపుడుచుకోవడం కోసం చేయవలసినటువంటి పని ఏమిటి అంటే ఆ పెరుమాళ్ళని సేవిస్తూ ఆనందించడం, పెరుమాళ్ళ యొక్క కళ్యాణ గుణములు సేవిస్తూ ధరించి ఉండటం, పెరుమాళ్ళ యొక్క చేష్టితములను సేవిస్తూ ఆ ఆనందాన్ని అనుభవిస్తూ ధరించి ఉండడమే చేయవలసినటువంటి పని. అందుకే ఆళ్వార్లు నిజలు అడిదారు మానోం ఎన్నక్కడవదిరే పెరియ తిరువందాది అనేటటువంటి ప్రబంధంలో భాగవతోత్తముల యొక్క వైభవాన్ని తెలియజేస్తూ ఆళ్వార్లు కూడా నిజలు అడిదారు మానోం, ఎలాంటి వారు ఈ భాగవతోత్తములు పరమాత్మ యొక్క భక్తులంతా కూడా ఎలా ఉంటారు అంటే ఆ పాదపద్మముల యొక్క పెరుమాళ్ళ యొక్క పాదపద్మములకి నీడలాంటి వారు, నిజలు నీడలాంటి వారు. ఎక్కడైనా ఈ లోకంలో ఎప్పుడైనా నీడ ఆ అవయవాన్ని విడిచి, ఆ శరీరాన్ని విడిచి నీడ ఉండగలదా? ఉండలేదు. ఎలా అయితే నీడ ఆ నీడను కలగజేసేటటువంటి వస్తువుని ఎలా అయితే విడిచి ఉండలేదో అలా భాగవతోత్తములు ఈ లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా పరమాత్మని విడిచి ఉండనటువంటి వారు. ఈ జీవులు, ఈ చేతనలందరూ కూడా ఆ పరమాత్మని నీడలా ఉండవలసినటువంటి, పరమాత్మ పాదపద్మములకి నీడలా ఉండవలసినటువంటి వారు అనేటటువంటి విషయాన్ని చెప్తారు. ఎలా అయితే నీడని మనం ఎలా అయితే ఆ అవయవం నుండి ఎలా అయితే వేరు చేయలేమో అలా మనం కూడా పెరుమాళ్ళకి దూరంగా ఉండలేనటువంటి వారము. ఆయన పాదపద్మముల యొక్క నీడ ఎలా అయితే ఆ పాదపద్మములు నిత్యము అనుసరిస్తూ ఉంటుందో అలా అనుసరించవలసినటువంటి వారము అని చెప్తున్నారు. నీడ అయితే కొన్ని వెలుగు లేకపోతే నీడ ఉండదు కదండి, అలాంటి సందర్భాలు కూడా ఉంటాయి కదా అంటే కాదు. అందుకే ఇంకొక మాట కూడా ప్రయోగిస్తున్నారు. అడిదారు మానోం, అడిదారు నీడైనా
ఆ పాద పద్మముల్ని విడిచి ఉంటుంది. కొన్నిసార్లు ఉండకపోవచ్చు, కానీ ఆ పాద పద్మముల్లో ఉండేటటువంటి రేఖలు ఏవైతే ఉంటాయో అవి ఎప్పుడూ కూడా ఆ పాద పద్మములను విడిచి ఉండవు కదా. అలా ఉంటారు భాగవతోత్తములు. పెరుమాళ్ళ పాద పద్మముల యొక్క నీడలాగా, ఆ పెరుమాళ్ళ పాదముల్లో ఉండేటటువంటి రేఖలలాగా ఉంటారు భాగవతోత్తములు. భగవంతుడి పట్ల ప్రీతి, అత్యంత ప్రీతి కలిగినటువంటి వారు పెరుమాళ్ళు ఎక్కడ వేంచేసి ఉంటే అక్కడే వారి నిత్య నివాసంగా చేస్తూ ఉంటారు. పెరుమాళ్ళ పాద పద్మములను విడిచి ఆ పాద రేఖలు ఎలా అయితే పాదమును విడిచి వేరుగా ఉండవో అలా నిత్యము ఏ పని చేసినా కూడా ఆ సర్వేశ్వరుడిని తలుచుకుంటూ సర్వేశ్వరుడికి అన్వయించుకుంటూ చేసేటటువంటి వారు జీవన యాత్రను చేసేటటువంటి వారిగా ఉంటారు. మనం ఏ పని చేసినా, ఏ కర్మ చేసినా, ఎలా ఉన్నా కూడా నిత్యము అది భగవంతుణ్ణి సేవిస్తూ భగవంతుడికి సమర్పించేటటువంటి కైంకర్యంగా భావిస్తూ జీవించేటటువంటి వారు నిజం అడిదారు మాను. అలా భగవంతుడికి నీడలా, పాద పద్మమునికి నీడలా, పాదరేఖలుగా ఉండేటటువంటి వారు అని చెప్తున్నారు. అలాంటి వారు కదా అడియర్ అంటే. అడియిల్ உள்ளார் உகப்பதும் తిరువడిகளிலேயாய் ధారకముం తిరువడిகளிலேயாய் ఇరుక్కై. ఆ దాసులందరూ ఆ తిరువడి దగ్గర ఉండడమే ఆనందంగా ఉంటారు. ఆయన దగ్గర ఉండడమే ఆనందంగా భావిస్తారు. ఆయన యొక్క వైభవాన్ని తెలుసుకోవడమే ఆనందంగా భావిస్తూ ఉండి, అదే ధారకంగా భావిస్తూ ఉండి, ఆయన వైభవాన్ని వినని రోజు పెరియాళ్వారు తిరుమజిలో ఒక మాట చెప్తారు. ఎప్పుడు ఉపవాసం ఉన్నట్టు మాకు అంటే ఏ రోజైతే సాపాటు పుచ్చుకోలేదో, భోజనం చెయ్యలేదో ఆ రోజు కాదండి మేము ఉపవాసం ఉన్నట్టు. ఏ రోజైతే నారాయణ అని ఆ మాట పలకనటువంటి రోజు ఏ రోజైతే ఉంటుందో ఆ రోజు మేము ఉపవాసం ఉన్నటువంటి రోజు అని పెరియాళ్వార్లు ఒక పాసురంలో పెరియాళ్వారు తిరుమజిలో మనకు అనుగ్రహిస్తారు. అంటే నోటితోటి నారాయణాయ అననటువంటి రోజు నిజంగా ఉపవాసం ఉన్నటువంటి రోజు. రోజు మనం సాపాటు చేస్తూ భోజనం చేస్తూ శరీరాన్ని పోషించుకుంటున్నాం, కానీ ఆత్మని పోషించుకోవడానికి రోజులో కనీసం ఒక్కసారైనా నారాయణాయ అనేటటువంటి పాదాన్ని, అంటే ఆ భగవన్నామ స్మరణ చేసి తీరాలి అనేటటువంటి విషయాన్ని మనకి పెరియాళ్వార్లు అనుకుంటారు. అది ధారకము అంటే నిత్యము కూడా ఆ భగవంతుని యొక్క వైభవాన్ని తలుచుకుంటూ ఉంటూ అదే దాని ద్వారానే ఈ ఆత్మ నిలబడి ఉంటుంది అనేటటువంటి స్థితికి చేరడం. భగవద్ అనుభవం లేకపోతే ఈ ఆత్మ నశించిపోతుంది అనేటటువంటి స్థితి కలిగి ఉండడం. ఉగత్తి పోலும் ఇప్పటి ఇరుక్కమవర్గళై ఉగత్తి இதுக்கு புறம்பான சதுர்வேதிகளை காட்டில் இவர்களைரே தேவரீர் ఉగందిరుప్పదు ఉగత్తి పోలం. ఇలా ఉన్నటువంటి వారిని చూస్తే ఆనందం కదా. దీనికి వ్యతిరిక్తంగా చతుర్వేదములను అధ్యయనం చేసినప్పటికీ కూడా భగవంతుడి పట్ల ఈ భావనలు లేనటువంటి ఆ విద్వాంసులు ఎవరైతే ఉన్నారో వారిని చూడడం కన్నా కూడా ఇవర్గళైరే దేవరీరు ఉగందిరుప్పదు, వీరిని చూస్తే కదా, ఇలాంటి భాగవతోత్తముల్ని చూస్తే కదా దేవరీర్ పెరుమాళ్ళకి ఉగందిరుప్పదు, ఆనందంతో ఆయన ఏం చేసి ఉంటాడు అని చెప్తున్నారు. అంటే పెరుమాళ్ళకి ఎవరిని చూస్తే ఎక్కువ ఆదరం, ఎక్కువ ప్రేమ కలుగుతుంది అంటే చతుర్వేదాలను అధ్యయనం చేశానండి, దానికి అంగాలుగా ఉండేటటువంటి 6 అంగాలని అధ్యయనం చేశానండి అని చెప్పుకుంటూ భగవంతుడంటే ప్రేమ లేక, భగవంతుడంటే విశ్వాసం లేక, ఇదంతా కూడా నా పాండిత్యము, నా స్వతహాగా గొప్పవాడిని, జ్ఞానం కలిగినటువంటి వాడిని అనుకునేటటువంటి వాడికన్నా కూడా ఏ జ్ఞానము లేకపోయినా కూడా భగవంతుడు చల్లగా ఉండాలి, భగవంతుడు చల్లగా ఉండాలి. ఆయన మన చల్లగా ఉంటే మనం కూడా ఆయన గోష్ఠిలో, ఆయనకి దాసులం కాబట్టి, ఆయన గోష్ఠిలో చేరినటువంటి వారం కాబట్టి మనం కూడా చల్లగా ఉంటాము అనేటటువంటి భావన కలిగి భగవంతుడిని చూసినప్పుడల్లా ఇంకేమీ కోరుకోకుండా నువ్వు చల్లగా ఉండాలయ్యా అని మామూలు మాటలతోటి, మామూలు భావనంతోటి, ఏదో శృతులలో చెప్పబడినటువంటి వేద మంత్రములతోటి ఈ విషయాన్ని పెరుమాళ్ళకి విన్నపం చేయక్కర్లేదు. పెరుమాళ్ళని ఎప్పుడు సేవించినప్పుడు స్వామి నువ్వు చల్లగా ఉంటే చాలు అనే ఇతర కోరికలు ఏమీ కోరుకోకుండా, ఆయన కనిపించాడు కదా అని ఆయన సేవిస్తున్నాం కదా అని ఆయన ముందు మన కష్టాల లిస్ట్ అంతా కూడా చదవకుండా, మనకు కావాల్సినటువంటి కోరికలన్నీ చదవకుండా స్వామి నువ్వు చల్లగా ఉంటే అదే చాలయ్యా అనేటటువంటి భావన ఎవరికి కలుగుతుందో అలాంటి
వారిని చూస్తే ఆ పరమాత్మకి సంతోషం కదా. అలాంటి వారిని చూడడం కోసమే ఆయన ఇన్ని దివ్య దేశాలలో వేయించేసి ఉన్నాడు కదా. ఒక చోట పాపం నిల్చొని ఎడతెరిపి లేకుండా నిల్చొని సేవ సాయిస్తూ, ఒక చోట పాపం పడుకొని సేవ సాయిస్తూ, ఒక చోట కూర్చొని సేవ సాయిస్తూ, ఒక చోట నడుస్తున్నట్టుగా సేవ సాయిస్తూ, ఇన్ని చోట్ల ఇంత కష్టపడటం దేనికండి అంటే అలాంటి వారు ఒక్కరినైనా చూసి సంతోషించవచ్చు అనేటటువంటి ఉద్దేశంతో పెరుమాళ్ళు అన్ని చోట్ల అన్ని విధములుగా వేయించేసి ఉన్నారు. అలాంటి వారంటే అంత అభిమానం పెరుమాళ్ళకి అని చెప్తున్నారు. పోలుం తిరుత్తుజాయ్ పోలుం ముడినిల్ తుళవంబోల్ అడియరే ఉగప్పుది పోలుం అని చెప్తున్నారు. ఎలా ఉగత్తి పోలుం, దానిలాగా ఆదరిస్తాడు, దానిలాగా సంతోషిస్తాడు అని దేంతో కంపేర్ చేస్తున్నారు అంటే తిరుత్తుజాయని ఎలా అయితే ఆ స్వామి ఆనందంతో శిరస్సును ఎలా అయితే ధరిస్తున్నాడో అలా వీరందరిని చూస్తే అంత ఆనందం కలుగుతుంది పెరియ పెరుమాళ్ళకి. మనం తిరుత్తుజాయి పాదాల దగ్గర సమర్పిస్తాం. ఆయనకి ఆ తులసి మీద ఉండేటటువంటి ఆదరంతో, ఆ తులసి మీద ఉండేటటువంటి ప్రేమతోటి ముందు ఆ పాదాల దగ్గర ఉన్నటువంటి తులసిని కొంచెం తీసి భుజాల మీద ధరిస్తాడట. భుజాల మీద ధరించిన ఆయనకి అతిశయం ఆదరం ఆ తులసి మీద ఉండేటటువంటి ప్రేమతోటి సరిపోక వక్షస్థలంలో ధరిస్తాడట. వక్షస్థలంలో ధరించినా ఇంకా చాలక, ఇంకా తృప్తి పడక తీసి తన ముడిలో శిరస్సుకు ధరించినటువంటి కిరీటానికి చుట్టుకుంటాడట సర్వేశ్వరుడు. అలా పాదాల దగ్గర పడి అడియర్ అని చెప్పబడి దాసులుగా పడి ఉన్నటువంటి మనని తీసి శిరస్సును ధరించేటటువంటి గొప్ప వైభవం కలిగినటువంటి స్వామి కదా ఆయన. తులసి మీద ప్రేమతోటి పాదాల దగ్గర ఉన్నటువంటి తులసిని తీసి భుజాల మీద, వక్షస్థలంలోనూ, తర్వాత కిరీటంలోనూ ధరించినటువంటి స్వామి. అలా పాదాల దగ్గర పడి ఉన్నటువంటి ఈ దాసులందరినీ కూడా తాన చెయ్యి సర్వేశ్వరుడు అందరినీ నియమించేటటువంటి వాడు, పరమపదానికే గొప్ప నాథుడు, పరమపదానికే రాజు అయినటువంటి చక్రవర్తి అయినటువంటి ఆ స్వామి తన చేతిని ఆలంబనగా ఇచ్చి ఆ జీవుడు తన పాదాల మీద కాలు మోపి తన ఒడిలో కూర్చోపెట్టుకొని ఎంతగా ప్రేమిస్తాడండి. చివరికి జీవుడి శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత తన చేతినే ఆలంబనగా ఇచ్చి తన ఒడిలో తన పాదం మీద జీవుడు తన పాదం మీద తన ఆదిశేషుని మీద కాలు మోపి తన ఒడిలో కూర్చోపెట్టుకొని అంతలా ఆదరిస్తాడు. అంటే ఆ తిరుత్తుజాయని ఎలా అయితే శిరస్సు మీద పెరుమాళ్ళు ధరిస్తున్నారో ఇలాంటి భక్తి ప్రేమ కలిగినటువంటి వారిని పెరుమాళ్ళు తన ఒడిలో కూర్చోపెట్టుకొని తన శిరస్సు వహించి వారి పట్ల వాత్సల్యం, ఆశ్రిత వాత్సల్యం అనేటటువంటి గొప్ప కళ్యాణ గుణాన్ని, వాత్సల్యం కలిగి ఉండి వారికి దాసులై, మనం ఆయన పాదాలు పట్టుకుంటే మనకి దాసులైపోతారు పెరుమాళ్ళు. అలా ఉంటారు కదా అంటున్నారు. అరంగమా నగరులానే నిహీన జన్మంగళాయ్ ఉనక్కు నల్లరాయిరుప్పార్కు ముఖం కొడుక్కైక్కాగ వందో ఇంగే వందు గణ్మళరందరు అరులెగిరదు. అద్భుతంగా అనుగ్రహిస్తున్నారు. ఇక్కడ ఆళ్వార్లు అరంగమా నగరులానే అని ఎందుకు ప్రయోగించారండి అంటే ఎవరైతే చతుర్వేదాలను అధ్యయనం చేసి పరమాత్మని సేవించాలి, లేకపోతే పరమాత్మ పట్ల ఉదాసీన భావం కలిగి ఉంటారే వారి కోసం కాదండి ఈయన శ్రీరంగంలో వేయించేసింది. మరి ఎవరి కోసం? నిహీన జన్మంగళాయ్, తక్కువ జన్మలో పుట్టినప్పటికీ కూడా ఉనక్కు నల్లరాయ్ ఇరుప్పార్కు, నీకు సంతోషం కలగజేసేటటువంటి వారు. లోకం దృష్టిలో వారు చక్కటి వారు కాకపోవచ్చు, కానీ నీ దృష్టిలో వారు ఎలాంటి వారు? ఉనక్కు నల్లరాయ్ ఇరుప్పార్కు, నీ దృష్టిలో వారు నీకు సంతోషాన్ని కలగజేసేటటువంటి వారు, నీకు మంచిగా ఉండేటటువంటి వారు, నీ దృష్టిలో వారు మంచివారు, గొప్పవారు. అలాంటి వారి కోసమే కదా, వారిని కటాక్షించడం కోసమే కదా ముఖం కొడుకై కాగవందో, వారికి నీ తిరుముఖ మండలాన్ని సేవింపజేయడం కోసమే కదా, వారికి నీ దివ్య తిరుమేనిని కటాక్షింపజేయడం కోసమే కదా, వారికి నీ సౌందర్య అతిశయాన్ని కటాక్షింపజేయడం కోసమే కదా, వారి విషయంలో వాత్సల్య సౌలభ్య సౌశీల్య స్వామిత్వం అనేటటువంటి గుణములు ప్రకాశింపజేయడం కోసమే కదా నువ్వు ఇక్కడ ఇంగే వందు కణ్మళ అరుడగిరదు, నువ్వు ఇక్కడికి వచ్చి శ్రీరంగంలో సేవించి ఉండడము అంటున్నారు.
உட்குஷ்டரற்கு முகம் கொடுக்கும் இடத்தில் పరమపదத்திலே ఇరుక్కమయాదో. అదే గొప్పవారికే నువ్వు కటాక్షించాలంటే ఇక్కడ వరకు రావాల్సినటువంటి అవసరం లేదు కదా. గొప్పవారందరూ కూడా పరమపదంలోనే ఉంటారు. అలాంటి గొప్పవారికి నువ్వు కటాక్షించాలి, నీ దుర్ముఖ మండలాన్ని చూపి కటాక్షించాలి అంటే నువ్వు ఇక్కడ రావాల్సినటువంటి అవసరం లేదయ్యా, పరమపదంలో ఉంటేనే సరిపోయేది. అలా కాకుండా నువ్వు ఇక్కడికి వచ్చావు అంటే మాలాంటి వారి కోసమే కదా. ఎవరైతే తక్కువ జన్మలో పుట్టినప్పటికీ కూడా పెరుమాళ్ళకి ఇష్టమైనటువంటి వారు ఎవరైతే ఉంటారో వారిని కటాక్షించడం కోసమే కదా ఈ లోకంలోకి వచ్చి ఇక్కడ ఏం చేసి ఉన్నావు రంగనాథ అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అలా నువ్వు నీకు ఇష్టాన్ని కలగజేసేటటువంటి వారు ఎలాంటి వారు అని చూడకుండా కేవలము నువ్వే ఉపాయము, నువ్వే ఉపేయము అని అధ్యవసానం కలిగినటువంటి వారు నీకెంతో ఆనందాన్ని కలగజేసేటటువంటి వారు. అడిమయిల్ కుడిమయిల్లా அயல் சது பேதிமாறில் குடிமையில் கடமை பட்ட குக்கரில் பிறப்பரேலும் முடியினில் துளபம் வைத்தாய் மொய்கஜர்க்கு அன்பு செய்யும் அடியரை உகத்தி போலும் అరంగమా నగరులానే. ఎవరైతే మొయ్కజర్కు అన్బు చెయ్యం అలాంటి వారిని పరమాత్మ మొయ్కజర్కు అన్బు చెయ్యం అడియరై, అలాంటి వారిని పరమాత్మ ఎలా భావిస్తాడు అంటే ఉగత్తి పోలం, ఎంతో గొప్పగా ఆనందాన్ని చూపిస్తాడు, ఎంతో గొప్ప ఆనందాన్ని ఆదరాన్ని ప్రకటింపజేస్తాడు. ఎలాంటి ఆదరం? ముడియినిల్ తుళవం వైతాయి, తులసిమాలను శిరస్సులో ధరించినట్టుగా వీరందరినీ కూడా శిరసావహిస్తాడు. వీరందరి పట్ల ఎంతో ఆదరాన్ని కలిగి ఉంటాడు ఆ సర్వేశ్వరుడు. అలా సర్వేశ్వరుడే ఇలాంటి వారి పట్ల ఆదరాన్ని కలిగి ఉంటే మనమందరం కూడా వారి పట్ల ఇంకెంత ఆదరం చూపించాలి, ఇంకెంత భక్తి భావనతో ఉండాలి. అలాంటి వారందరూ కూడా సర్వేశ్వరుడి పాదపద్మముల పట్ల ప్రేమ కలిగినటువంటి వారైతే మనమందరము కూడా అలాంటి మహనీయులు, అలాంటి భాగవతోత్తముల యొక్క పాదపద్మముల పట్ల ప్రేమను కలిగి ఉండాలి. అందుకే తిరుమాలై పాடும் ఉట్ర తిరుమాలై పాடும் సీర్ తొండరడి పొడి ఎంబెరుమానై ఎప్పొజుతం పేసు. తొండరడి పొడి ఆళ్వార్లేమో పెరుమాళ్ళ యొక్క వైభవాన్నంతటిని కీర్తించి ఆయన పాదపద్మముల దగ్గర శరణాగతి చేసి ఇంత మహనీయులుగా ఇంత భావనలతోటి పెరుమాళ్ళకే ఆనందం కలగజేసేటటువంటి వారిగా తొండరడి పొడి ఆళ్వార్లు వేయించేసి ఉంటే ఆ తొండరడి పొడి ఆళ్వార్ల యొక్క పేరునే ఎప్పుడో మనసా ఎప్పుడూ దాన్నే చక్కగా సేవిస్తూ ఉండు. ఆయన పాదపద్మములే మనకి రక్షకము. తొండరడి పొడి ఆళ్వార్ తుణై పదంగల్ వాజియే. ఈ భాగవతోత్తములందరూ కూడా మహనీయులందరూ, ద్వయనిష్ట కలిగినటువంటి మహనీయులందరూ కూడా పెరుమాళ్ళ యొక్క పాదపద్మములన్నీ కూడా మంగళంగా ఉండాలి. పెరుమాళ్ళ పాదపద్మములకి మంగళాశాసనం పాడితే మనం ఎవరికి మంగళాశాసనం పాడాలి అంటే మనం ఆ భాగవతోత్తముల యొక్క పాదపద్మములకి మంగళాశాసనం పాడాలి. భాగవతోత్తములందరూ కూడా సేవడి చెప్పి తిరుక్కాకు అంటే మనమేమని మంగళములు ఆకాంక్షించాలి అంటే తొండరడి పొడి ఆళ్వార్ తుణై పదంగల్ వాజియే. స్వామి, తొండరడి పొడి ఆళ్వారే మీ పాదపద్మములు ఎప్పుడూ కూడా వర్ధిల్లాలి, మీ పాదపద్మములకు ఎప్పుడూ కూడా మంగళములు కలగాలి అని మనం ఎప్పుడూ కూడా భాగవతోత్తములకి మంగళాశాసనం చేస్తూ వారి పాదపద్మముల దగ్గర ఉండడమే మన యొక్క స్వరూపము అనేటటువంటి విషయాన్ని ఈ పాసురంలో మనకి ఆళ్వార్లు అనుగ్రహించారు.